ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఓ జనార్దన, ఆతతాయిలైనటువంటి ఈ ధార్తరాష్ట్రం సంహరించడం వల్ల మనకి పాపమే చుట్టుకుంటుంది అని తన మనసులో ఉన్నటువంటి భావాలను శ్రీకృష్ణుడితో తెలియజేసినటువంటి అర్జునుడు ఇంకా తన మాటల్ని కొనసాగిస్తూ వాడికి అనుసంధానంగా మన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రం సంహరించడానికి మనం అర్హులం కాదు, మనకి సుఖం ఉండదు అని అంటున్నాడు. అయితే దుర్యోధనాదులను సంహరించడానికి పాండవులు అర్హులు కాదా? దుర్మార్గులను సంహరిస్తే ధర్మాత్ములు సుఖంగా ఉండలేరా? అసలు అర్జునుడు ఎందుకెలా అంటున్నాడు? తస్మాన్నార్హవయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ, సుఖినః స్యామ మాధవ. తస్మాన్నార్హమయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కాబట్టి ఓ మాధవ, మన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రాలను సంహరించడం మనకి తగదు, మనం అర్హులం కాదు. స్వజనులను సంహరించడం వలన మనకు సుఖం ఎక్కడ కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. కాబట్టి ఓ మాధవ, ఏమిటి కాబట్టి? అందువలన, ఎందువలన? కులనాశనానికి పూనుకున్నటువంటి వాడు అందరికన్నా పెద్ద పాపి అని చెప్పి ఒకానొక సందర్భంలో స్మృతికారుడు చెప్పినటువంటి మాటల్ని అర్జునుడు బాగా పట్టుకున్నాడు. కాబట్టి బంధువులపై తన మనసంతా మమకారంతో నిండిపోయింది. కాబట్టి ఆ సందర్భానికి తాను ఉన్నటువంటి మానసిక స్థితికి అదే సరైనది అనుకున్నాడు. కాబట్టి ఆతతాయినటువంటి దుర్మార్గులు సంహరించబడేటువంటిది ముమ్మాటికి ధర్మమే అని చెప్పి స్మృతికారులు విశేషంగా తెలిపినటువంటి ఈ విషయాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇక్కడ ధార్తరాష్ట్ర స్వబాంధవాన్, మన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రులను హంతుం హతమార్చుటకు వయం నరహ, మనం అర్హులం కాదు అని అంటున్నాడు అర్జునుడి 37వ శ్లోకం మొదటి పాదంలో. ఈ శ్లోకాన్ని తస్మాత్ అనేటువంటి పదంతో ప్రారంభించాడు కదా అర్జునుడు. అంటే ఇప్పటి వరకు తను పలికినటువంటి మాటల్ని, ఆలోచనల్ని, తన యొక్క మానసిక స్థితిని అన్నింటినీ కలబోసి చూస్తే తన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రం సంహరించడం అనేటువంటి సరైనది కాదు అనిపిస్తోంది అర్జునుడి యొక్క మనస్సుకి. అందుకే హంతుం వయం నరహ, వారిని సంహరించడానికి మనం అర్హులం కాదు అంటూ విలపిస్తున్నాడు అర్జునుడు. ఈ విధంగా దుఃఖాగ్నిలో మునిగిపోయాడు. అయితే ఇది వచ్చి పడినటువంటి దుఃఖం కాదు, తనకి తానుగా కొని తెచ్చుకున్నటువంటి దుఃఖం, స్వయం కృతాపరాధం. మనం కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పు చేశారని తెలిసినా మన బంధువులే కదా అని చెప్పి వారికి మమకారాన్ని పెంచుకుని దుఃఖాగ్నిలో మునిగిపోయి విలపిస్తూ ఉంటాం. ఇది కేవలం అర్జునుడి యొక్క స్థితే కాదు, మనందరి మానసిక స్థితి కూడా ఇంతే. మమకారాన్ని సుడిగుండంలో మునిగిపోతే మానవుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పడం కోసమే ఈ యొక్క సంఘటన. సరే, బానే ఉంది. మరి దుర్మార్గమైనటువంటి దుర్యోధనాదులు సంబంధించడం అనేటువంటిది సరైంది కాదు అని చెప్పి అర్జునుడు ఎందుకు అంటున్నాడు? ఈ సందేహం మనకు కలుగుతుంది కదా. దీనికి సమాధానంగా తాను ఎందుకు ఎలా అంటున్నాడో 37వ శ్లోకం 2వ పాదంలో తెలియజేస్తున్నాడు. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. హి ఏలననగా, ఎందుకంటే ధార్తరాష్ట్రులను సంహరించడం అనేటువంటిది సరైనది కాదు. ఎందుకంటే స్వజనం హత్వా కథం సుఖినః శ్యామ, స్వజలను సంహరించి, అయిన వారిని సంహరించి, బంధువులను సంహరించి మనం సుఖంగా ఎలా ఉండగలం, సంతోషంగా ఎలా జీవించగలం అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. చూసారా, మమకారమైనటువంటి అగ్ని అర్జునుడి యొక్క మనస్సుని ఎంతలా పట్టి పీడించేస్తోందో. పూర్తిగా దహించుకుపోతున్నాడు అర్జునుడు. అందుకోసమే ఈ శ్లోకంలో స్వజనం కథం హత్వా, స్వజనుని ఎలా సంహరించను అంటున్నాడు. అంతేనా? గడిచినటువంటి 28వ శ్లోకం 29వ శ్లోకాలలో దృష్టేమము స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం. కృష్ణ,
సమరోత్సాహంతో యుద్ధభూమికి చేరి ఉన్నటువంటి స్వజనుని చూసి సేదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి, నా అవయవాలు శిథిలమైపోతున్నాయి, నోరు ఎండిపోతోంది అన్నాడు కదా. అలాగే 31వ శ్లోకంలో హత్వా స్వజనమావహే శ్రేయో అనుపశ్యామి, యుద్ధంలో స్వజనులను సంహరించి అటు పిమ్మట శ్రేయస్సును చూడకున్నాను. ఈ స్వజనులను సంహరించడం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం కనబడటం లేదు అని అన్నాడు కదా. ఇదిగో ఈ విధంగా చాలాసార్లు అర్జునుడు మాటి మాటికి ఈ విధంగా స్వజనం స్వజనం అని కలవరిస్తున్నాడు. వేటగాడి బాణం దెబ్బ తగిలి గాయపడినటువంటి పక్షి ఏ విధంగా విలపిస్తుందో అదే విధంగా మమకారమైనటువంటి బాణం గుచ్చుకున్నటువంటి అర్జునుడు ఈ విధంగా దుఃఖిస్తున్నాడు. స్వజనం స్వజనం అని అంటున్నాడు. నేనెలా చంపను అని కూడా అంటున్నాడు. ఇదిగో నేను నావేనటువంటి ఈ రెండు అహంకార మమకారాలే మనిషిని బంధిస్తాయి. అందుకే ఆ బంధంలో చిక్కుకుపోయినటువంటి అర్జునుడు ఈ విధంగా విలపిస్తున్నాడు. స్వజనం హత్వా కథం సుఖినః శ్యామ, స్వజనులు సంహరించి ఏ విధంగా సుఖంగా జీవించగలమని అంటున్నాడు. అంటే వీళ్ళందరినీ సంహరించాలనేటువంటి బాధ అర్జునుడిని వెంటాడుతుంది. అంతేకాదు కుటుంబ నాశనం అలాగే కులనాశనం చేసేటువంటి మాకు ఇహంలో కానీ పరంలో కానీ, అంటే యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత జీవించి ఉన్నంత కాలం కానీ ఆ తర్వాత కాలం తీరి మరణించినా పరంలో కానీ సుఖం అనేటువంటిది ఉండదు. ఎందువలన ఇప్పటి వరకు తెలియజేసినటువంటి కారణాల వలన నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను అని అంటున్నాడు అర్జునుడు. అయితే ఇక్కడ మనందరికీ మరొక సందేహం కలుగుతుంది. ఏమిటంటే కుటుంబ నాశనం అలాగే కులనాశనం వల్ల కలిగేటువంటి దోషాలు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా సమానమే కదా. మరి దోషాల గురించి ఆలోచించి దుర్యోధనాదులు ఎందుకు యుద్ధాన్ని విరమింప చేయట్లేదు? అర్జునుడు మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడుతూ విలపిస్తున్నాడు అని. దీనికి సమాధానం ఏమిటంటే అర్జునుడే స్వయంగా తాను అన్నటువంటి మాటలను కొనసాగిస్తూ రాబోయేటువంటి 38 మరియు 39 శ్లోకాలలో మన సందేహాలని నివృత్తి చేస్తున్నాడు. అయితే అర్జునుడు ఏం మాట్లాడేటటువంటి విషయాల గురించి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమ గీతా జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుతాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.